హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను. అదేంటంటే మీ వ్యక్తితో మాట్లాడదాము. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాము. మీకు వాళ్ళకి నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్. సో దానివల్ల మీకు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు. సో వాళ్ళతో మీరు మాట్లాడాలనుకుంటున్నారు, కానీ బ్లాకేజ్ ఉంది. లేదంటే ఇద్దరికి ఈగో ప్రాబ్లమ్స్ వల్ల మాట్లాడుకోవట్లేదు, గోస్టింగ్ ఉంది. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ రీడింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో నేను మీ పర్సన్ యొక్క ఎనర్జీస్కి కనెక్ట్ అయ్యేకి ట్రై చేస్తాను. సో దాని ద్వారా నాకు ఏవైతే మెసేజెస్ వస్తాయో ఈ కార్డ్స్ ద్వారా నేను మీకు అది చెప్తానమాట. ఓకేనా? సో నేను కార్డ్ షఫుల్ చేసినప్పుడు మీ పర్సన్ని తలుచుకోండి, వాళ్ళ పేరుని 3 సార్లు అనుకోండి, వాళ్ళని ఊహించుకోండి. సో నా రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ఇంకా ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి, మీకు ఎంతవరకు రీడింగ్ రెజినేట్ అయింది అనేది నాకు తెలుస్తుంది. ఓకేనా? సో ఇంకా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా ఈమెయిల్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, మీరు దానికి మెయిల్ పెట్టండి. రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి, ఛార్జబుల్. పర్సనల్ రీడింగ్స్ మీరు పే చేయగలరనుకుంటే అప్పుడు మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సరే, లెట్ స్టార్ట్ ది రీడింగ్. ఒకవేళ నా రీడింగ్స్ నచ్చినట్టయితే మీకు మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో చూద్దాము మీ వ్యక్తి అసలు ఏమనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళని ప్రశ్నలు అడుగుదాం అనమాట. సో నా వ్యూవర్ యొక్క పర్సన్ దయచేసి మాకు మీ ఎనర్జీని అందించండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నా ద్వారా నా వ్యూవర్స్కి, మీ పర్సన్కి అందజేయండి. ఓకే. 10 ఆఫ్ సోర్డ్స్. సో వీళ్ళు యాక్చువల్గా అయితే ఇది ఇంకా కనెక్షన్ ఎండ్ అయిపోయిందని అనుకుంటున్నారండి. చాలామందికి ఈ వ్యక్తి ఏంటంటే చాలా పెయిన్లో ఉన్నారు. చాలా బ్యాక్ స్టాపింగ్, బిట్రేయల్ లాగా ఉందన్నమాట. వాళ్ళకి ఏంటంటే మీరు ఏదో మోసం చేశారు వాళ్ళని, మీరు వాళ్ళని ఏదో ఒక కష్టపెట్టారు, అవమానించారు, పరువు తీశారు, లేదంటే ఈ కనెక్షన్ సడన్గా ఎండ్ అయిపోయింది. 10 సోర్డ్స్ వాళ్ళకి కత్తితో పొడిస్తే ఎలా ఉంటుందో అంత పెయిన్ ఉంది ఈ పర్సన్కి. చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. ఈ కనెక్షన్ ఇంక ఎండ్ అయిపోయింది పూర్తిగా అనేసి మనసులోంచి తీసేశారు అసలు. కాకపోతే ఎక్కడో అక్కడ చిన్న హోప్ ఉంది, తన జీవితం అనేది బాగుపడుతుంది అనే హోప్ ఉంది వీళ్ళకి. సరే చూద్దాం. మా వ్యూవర్ యొక్క పర్సన్ మీరు ఎందుకు ఇలా అనుకుంటున్నారు, ఎండ్ అయిపోయింది కనెక్షన్ అని ఎందుకు అనుకుంటున్నారు, ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్యలో, ఏం జరిగింది, ఎందుకు మీరు ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు? ఓకే, 6 ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక మనస్పర్ధలు జరిగాయి, గొడవలు జరిగాయి, చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి చాలా ప్రయత్నించారు, ఈ కనెక్షన్ని కామర్ వాటర్స్కి తీసుకెళ్దాము, కొంచెం ప్రశాంతంగా ఉందాము అనేసి చాలా ఈ వ్యక్తి అయితే ట్రై చేశారు. అలాగే ఒక న్యూ బిగినింగ్ని కూడా కోరుకుంటున్నారు ఈ వ్యక్తి. న్యూ బిగినింగ్ ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో అంటే ఇదే అనమాట. మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు, ఈగో క్లాషెస్, ఫైటింగ్స్, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తికి ఇంక ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనేసి అనుకుంటున్నారు. సో ఈ ఏస్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది? మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఎందుకు, ఎవరితో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ఎవరితో మీరు ఈ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు మా వ్యూవర్తో కనెక్షన్ ఎండ్ అయిపోయిందని చెప్తున్నారు? మరి ఏస్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది? ఏస్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది? 6 ఆఫ్ వాండ్స్. ఓకే, ఈ వ్యక్తి కొంతమందికి మాత్రం చెప్తాను, మీరు ఇంకా బాధపడద్దండి. వీళ్ళకి వేరే ఎక్కడో మ్యాచ్ ఫిక్స్ అయింది, సంబంధం అనేది ఖాయమైంది. వీళ్ళకి ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ కూడా జరిగిండొచ్చు, లేదంటే ఒక రకంగా ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో వచ్చి ఉండొచ్చు. వీళ్ళకి వేరే ఇది కనెక్షన్ అయితే ఏర్పడింది. సో దానివల్ల ఈ ఏస్ ఆఫ్ వాండ్స్ అనేది వేరే వాళ్ళతో వీళ్ళకి
కనెక్షన్ అనేది ఏర్పడింది. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి ప్రస్తుతానికి మీ పైన అయితే ధ్యాస లేదు. మీ కనెక్షన్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే వీళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఆ 6 ఆఫ్ సోర్డ్స్ అనేది కూడా మూవ్ ఆన్ కార్డే అనమాట. సో వాళ్ళు కామర్ వాటర్స్కి మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఈ గొడవలు, ఈ పెయిన్, ఈ బాధ తట్టుకోలేక వాళ్ళు వేరే వైపుకి వెళ్ళిపోతున్నారు, వేరే మనిషితో. సో ఈ 2 కార్డ్స్ నాకేం చెప్తున్నాయంటే వాళ్ళకి ఎక్కడో ఆల్రెడీ ఒక సంబంధం ఫిక్స్ అయిపోయింది. ఒక న్యూ బిగినింగ్ అయితే, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే చేస్తున్నారు ఆ వేరే వ్యక్తితో. మరి మా వ్యూవర్స్ని మీరు ప్రేమించట్లేదా? మీరు వేరే వాళ్ళని ఎన్నుకున్నారు. మరి మా వ్యూవర్స్ సంగతి ఏంటి? నా వ్యూవర్స్ని మీరు ప్రేమించట్లేదా? నా వ్యూవర్స్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నా వ్యూవర్స్ని ప్రేమించట్లేదా? మీ దగ్గర నా వ్యూవర్స్తో ఏంటంటే వీళ్ళకి ఇది ఎండ్ అయిపోయింది. మాటిగా ఒకటే మాట చెప్తున్నారండి. మీ పర్సన్ ఎండ్ అయిపోయింది కనెక్షను. ఇంత బాధ్యతలు నేను మొయ్యలేను, ఇంత బరువు బాధ్యతలు నేను మొయ్యలేను, నాకు చాలా కష్టంగా ఉంది. ఈ ఈ మీ ప్రేమ ఏదైతే ఉందో, మీ కనెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళకి చాలా బరువుగా, చాలా కష్టంగా ఉంది ఆ బరువు మోయటము. దానికనే వాళ్ళు వాకవే చేసేసారు మీ పర్సన్. ఈరోజు ఎందుకో మామూలుగా నాకు ఎప్పుడూ నెగిటివ్ రీడింగ్ రాదు, కానీ ఈరోజు ఎందుకో ఎవరి ఎనర్జీసో చాలా డీప్గా కనెక్ట్ అయ్యాయి. సో ఈ వ్యక్తి అదే చెప్తున్నారు, ఈ కనెక్షన్ అనేది చాలా బర్డెన్గా, చాలా బాధగా ఉంది. అందుకని వీళ్ళు వాకవే చేసేసారు ఈ కనెక్షన్ నుంచి. అంటే మీరు ఇంకా నా వ్యూవర్ని మర్చిపోయారా? నా వ్యూవర్ పైన మీకు అసలు ఏ ఫీలింగ్స్ లేవా? నా వ్యూవర్ పైన మీ ఫీలింగ్స్ లేవా? ఓహో, ఒక్క నిమిషం అండి. చాలా కంగారు పడుతున్నాను నేను క్వశ్చన్స్ అడిగేసరికి. మీ పర్సన్ చాలా కంగారు పడుతున్నారు. సో నా వ్యూవర్ పైన మీకు ఫీలింగ్సే లేవా? సరే, ఎండ్ అయిపోయింది కరెక్టే, కానీ ఎప్పుడు మీరు మా వ్యూవర్ని అసలు ప్రేమించలేదా? మా వ్యూవర్ అంటే మీకు ఇష్టం లేదా? మా వ్యూవర్ సంగతి ఏంటి? కింగ్ ఆఫ్ కప్స్. సో వాళ్ళకి ప్రేమ ఉందంట, కానీ ఇద్దరూ కావాలంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే నాకు నేను థర్డ్ పార్టీను కావాలి, మీరు కావాలంట, ఇద్దరూ కావాలని చెప్తున్నారు. నాకు ఇద్దరు ముఖ్యము, నాకు ఇద్దరంటేను ప్రేమ, నాకు మీ వ్యూవర్ అంటేను ప్రేమ, నాకు ఆ థర్డ్ పార్టీ కూడా కావాలి. ఎందుకంటే అది ఫ్యామిలీ చూశారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ అందరి ముందర వాళ్ళకి ఎంగేజ్మెంట్ కానీ, లేదంటే ఒక ఏదైనా ఒక మాట ఇచ్చుకోవడం కానీ అలా జరిగింది. సో మీరు ఇద్దరూ కావాలంటున్నారు, కానీ ఇద్దరూ కావాలంటే ఎలాగా? నా వ్యూవర్కి మీరు ఏ స్థానం ఇస్తారు సొసైటీలో? నా వ్యూవర్కి మీరు ఏ స్థానం ఇస్తారు సొసైటీలో? ఇద్దరూ కావాలంటే ఎలాగా? 5 ఆఫ్ సోర్డ్స్. చాలా కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ ఉంది, చాలా వేరే వాళ్ళతో పోరాడుతున్నారు మీ గురించి. దానివల్ల ఏంటంటే వాళ్ళు వేరే సొసైటీలో స్థానం అయితే ఇవ్వలేరు, కానీ మీ గురించి అయితే నిలబడతారు అన్నట్టుగా చెప్తున్నారు. చూద్దాం మాకు ఈ 5 ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చింది, మాకు క్లారిఫై చేయండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. 5 ఆఫ్ ఓకే, ద సన్ కార్డ్. ఓకే, సో వీళ్ళైతే యాక్షన్ తీసుకుంటారు, మీ కనెక్షన్ గురించి, మీ గురించి నిలబడతారు. కానీ వీళ్ళకి మీతో ఫైటింగ్ అనేది వాళ్ళకి ఇంకా వద్దు అని చెప్తున్నారండి. మీతో ఫైటింగ్ కానీ, ఆర్గ్యుమెంట్ కానీ ఇదేమీ వద్దు, నేను యాక్షన్ తీసుకుంటాను, మేమిద్దరం హ్యాపీగా ఉంటాము ఫ్యూచర్లో, కానీ నాకు ఇటువంటి ఫైటింగ్స్, అనుమానాలు, అపార్థాలు ఇవేమీ వద్దు, నాకు హ్యాపీ జీవితం కావాలి, నాకు మీ వ్యూవర్ వల్ల చాలా హ్యాపీనెస్ ఉంది అని చెప్తున్నారు. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా లేదా? ఫైనల్గా ఒక మాట చెప్పండి మాకు. మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా లేదా? మీరు కాంటాక్ట్ అవుతారా లేదా?
చూసారా, మళ్ళీ అదే కన్ఫ్యూజను. ఇద్దరు ఉన్నారు, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు. అసలు మీ వైపుకి రావాలంటే కూడా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. ఖచ్చితంగా వీళ్ళు టైం అయితే తీసుకుంటారంట. ఇప్పుడప్పుడే వీళ్ళు చెప్పలేరు మీకు ఆన్సరు, ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ దారి ఎంచుకోవాలనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నారు, వాళ్ళకి తెలియట్లేదు అసలు. ఓకే, సో మా వ్యూవర్ని కాంటాక్ట్ అవుతారా లేదా? లేదు, వాకవే చేసేస్తారంట. ఇంకా ఈ కరెక్షన్ మాటికి ఎండింగ్ వాకవేనే వస్తుందండి. ఏమో ఈరోజు ఎవరి రీడింగ్స్ నాకు కలిసే తెలియట్లేదు. కానీ లేదంటే ఇప్పుడు ఇందాక మనకు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్. చాలామందికి ఈ వ్యక్తి ఒక మ్యారీడ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. సో దానివల్ల మీ కనెక్షన్ అనేది ఎండ్ చేసి వీళ్ళు వాకవే చేసేసారు. మాటికి అదే చెప్తున్నారు. మరి ఇంకా మా వ్యూవర్తో ఇంతకాలం మీరు గడిపిన క్షణాలు, మీరు ప్రేమిస్తున్నానని చెప్పిన మాటలు, ఇవన్నిటికీ మీ సమాధానం ఏంటి? 7 ఆఫ్ వాండ్స్. వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో ఉన్నారండి ప్రస్తుతానికి. మనం ఏమన్నా అంటే కూడా చాలా కోపంగా ఉన్నారు, చాలా ఒక నెగిటివ్ దీనిలోనే ఉన్నారు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. నా వ్యూవర్స్, మీరు ఇప్పటికైనా తెలివి తెచ్చుకోవాలి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలా డిఫెన్సివ్గా ఉన్నారండి. ఏం చెప్తున్నారంటే, లేదు నేనెప్పుడు నీ వ్యూవరే నా దగ్గరకు వచ్చింది, నీ వ్యూవరే నాతో క్లోజ్గా ఉన్నారు, కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళని మోసం చేయాలనుకోలేదు, చీటింగ్ చేయాలనుకోలేదు. నేను ఎప్పుడూ పర్ఫెక్ట్గానే ఉన్నాను, నేను కరెక్ట్గానే ఉన్నాను. నీ వ్యూవరే నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఓకే, సో ఇంతేనా? ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయినట్టేనా? ఇంకా మళ్ళీ మీరు కలవరా? మీరు కలిసే అవకాశం ఉందా? మీరు కలిసే ఉద్దేశం ఉందా? మా వ్యూవర్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు మా వ్యూవర్ని కలిసే అవకాశం లేదా? లాస్ట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీల్ ఆఫ్ వాండ్స్. మీరు చాలా అందంగా ఉంటారు. నా వ్యూవర్కి వీళ్ళు చెప్తున్నారు, మీ పర్సను, నువ్వు చాలా అందంగా ఉంటావు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు, నీకు నేను కాకపోతే ఇంకా చాలామంది నీకు దొరుకుతారు. నీకు ఉండే డబ్బు, నీ పవరు, నీ అందము, నీ కాన్ఫిడెన్స్ వల్ల నీకు ఖచ్చితంగా చాలామంది అట్రాక్ట్ అవుతారు, నీకు చాలామంది దొరుకుతారు. నాకు కూడా నువ్వంటే ఇష్టము, కానీ నేనేం చేయలేని పరిస్థితి. ఎందుకు మరి మీరు ఇంత మీకు నచ్చిన నా వ్యూవర్ నచ్చింది అని చెప్తున్నారు కదా, సో మరి ఎందుకు మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు? 2 ఆఫ్ కప్స్. 2 ఆఫ్ కప్స్ అనేది చాలా మంచి రొమాంటిక్ లవ్ కార్డు. సో ఈ 2 ఆఫ్ కప్స్ ఎవరి కోసం మీరు చెప్తున్నారు? నా వ్యూవర్ కోసమా, వేరే వాళ్ళ కోసమా? నా వ్యూవర్ కోసం చెప్తున్నారా, మీరు వేరే వాళ్ళ గురించి చెప్తున్నారా? ఈ 2 ఆఫ్ కప్స్ ఎవరు? మీ లవ్ పార్ట్నర్ ఎవరు? నా వ్యూవరా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఈ 2 ఆఫ్ కప్స్ ఎవరు? నా వ్యూవరా కాదా? ఈ 2 ఆఫ్ కప్స్ ఎవరు? నా వ్యూవరా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నో. సో వేరే వాళ్ళతో వీళ్ళకి కనెక్షన్ ఏర్పడిందండి. ఓకే, సో వీళ్ళు 8 ఆఫ్ సోర్డ్స్. చాలా ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, వాళ్ళు బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చాలా డిఫెన్సివ్గా ఉన్నారు, బౌండరీస్ పెట్టుకున్నారు. ఈ బౌండరీస్ దాటి మీరు రాకుండా వాళ్ళు చూస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా థర్డ్ పార్టీ పైనే ఉంది. థర్డ్ పార్టీనే వాళ్ళు ప్రస్తుతానికైతే చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ మీ దగ్గర అయితే బ్లాకేజ్ కనిపిస్తూ ఉంది. ఓకే, సో మీరు ఇంకా థర్డ్ పార్టీతోనే కంటిన్యూ అవుతారా? మళ్ళీ వెనక్కి వచ్చే ఉద్దేశం లేదా? కింగ్ ఆఫ్ సోర్డ్స్. సో చాలా స్ట్రిక్ట్గా అడమెంట్గా ఉన్నారండి. లేదు, వాళ్ళు మళ్ళీ నో అని చెప్తున్నారు, వాళ్ళు వెనక్కి రారంట. వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు. ఇది ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక బాస్ లాగా, ఒక ఎంపరర్ లాగా, ఒక అందరినీ కంట్రోల్ చేసే ఒక వ్యక్తిలాగా ఉన్నారు. సో అందరి హితం కోసం వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, మీతో ఇంకా కంటిన్యూ చేయకూడదు అనేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాకవే కూడా చేసేశారు. సో ఇంకా లాస్ట్ మాట మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
అసలు ఎందుకు మోసం చేశారు, నా వ్యూవర్స్ని ఎందుకు మోసం చేశారు, మీరు చేసిన అబద్ధ ప్రమాణాలు ఇవన్నీ చూసి నా వ్యూవర్స్ చాలా మిమ్మల్ని ఇష్టపడ్డారు, ప్రేమించారు, మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మరి మీరు వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నారు, నా వ్యూవర్స్ని ఎందుకు మోసం చేస్తున్నారు, నా వ్యూవర్స్ని ఎందుకు మోసం చేస్తున్నారు? 10 ఆఫ్ కప్స్. సో ఖచ్చితంగా నాకు ఇక్కడ వేరే పెళ్ళి అయిపోయినట్టుగానే కనిపిస్తూ ఉందండి. ఎంగేజ్మెంట్ అయింది, లేదా మ్యారేజ్ అయింది, లేదా ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సను కానీ మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చారు. మీరే థర్డ్ పార్టీ, వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ వల్ల మిమ్మల్ని దగ్గరికి రానివ్వలేకపోతున్నారు. అందుకే వాళ్ళు ఇంకా ఆ థర్డ్ పార్టీతోనే కంటిన్యూ అవుతామని చెప్తున్నారు. ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీతోనే వాళ్ళు కంటిన్యూ అవుతారంట, మీతో ఇంకా అవ్వదని చెప్తున్నారు. కరెక్టే. మరి మీకు మీ ఫ్యామిలీ ఉంది, మీ పార్ట్నర్ ఉంది అన్నప్పుడు మా వ్యూవర్స్తో ఎందుకు మీరు అంత క్లోజ్గా ఉన్నారు? మా వ్యూవర్స్తో ఎందుకు అంత వాళ్ళ మనసులో ఆశలు రేపించి? ఓకే, వాళ్ళు మీకు భయపడ్డారంటండి. వాళ్ళు మీకు భయపడి మీకు ఇష్టంగా ఉన్నట్టుగా నటించారు. మీరేదో ప్రోద్బలం చేయటం వల్ల వాళ్ళు మీతో క్లోజ్గా ఉన్నట్టు నటించారు. ఇక్కడ నా వ్యూవర్స్లో కొంతమంది సింగిల్ మదర్స్ అయి ఉండొచ్చు, డివోర్స్డ్ పర్సన్స్ అయి ఉండొచ్చు, సింగిల్గా ఉండే మనిషి అయి ఉండొచ్చు. సో వీళ్ళు మీ పవర్కి భయపడి మీతోని క్లోజ్గా ఉన్నారంట. కానీ అది తప్పు కదా. మీరు అలాగా సరే మీరు భయపడ్డారు, కానీ మీరు దానికి రొమాంటిక్గా ఉండాల్సిన అవసరం ఏముంది? మీకు వాళ్ళంటే భయం వేసింది, భయపడ్డారు, కానీ మీరు చెప్పిన మాటలు, మీరు వాళ్ళతో కలిసి తిరిగిన ప్రదేశాలు ఇవన్నీ ఏంటి? మరి ఇది మోసమే కదా, మీరు మోసం చేశారు కదా. ఎందుకు మోసం చేశారు? మా వ్యూవర్స్కి మీరు సమాధానం చెప్పాలి. ద హెర్మిట్ వాళ్ళు చెప్పే పరిస్థితిలో కూడా లేరు. వాళ్ళు నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, నేను నా ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, నా జీవితంలో ఇంకా నాకు వేరెవరూ వద్దు, నేను సైలెంట్గా ఉండాలనుకుంటున్నాను, నాకు ప్రస్తుతానికి ప్రేమ వీటి మీద ఎటువంటి ఇంట్రెస్టు లేదు, నేను నా హ్యాపీనెస్ని నేను వెతుక్కుంటున్నాను, నా మెడిటేషను, నేను దేవుడితోని ఎక్కువగా దైవ ధ్యానంలోని స్పిరిచువాలిటీలో ఉంటున్నాను, నాకు ఈ లవ్ ఇవంతా నాకు అవసరం లేదు. ఓకే, సో ఇంకా ఇదేనా మీ ఆఖరి మాట? నా వ్యూవర్తో మీరు మాట్లాడతారా? ఒకసారైనా లాస్ట్లో మాట్లాడి ఈ క్లోజర్ అనేది ఇస్తారా? ఈ కనెక్షన్కి క్లోజర్ అనేది ఇస్తారా? మళ్ళీ మీరు మాట్లాడతారా? నా వ్యూవర్తో మళ్ళీ మాట్లాడతారా? టూ ఆఫ్ వాండ్స్. ప్లానింగ్ చేస్తున్నారంట, ఏదో మీ దగ్గరికి రావాలని ప్లానింగ్ చేస్తున్నారు. ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయ్యే అవకాశం ఉంది. మీ దగ్గరికి రావడానికి ప్లానింగ్ చేస్తున్నారు. మీతో వచ్చి మీతో అంతా మాట్లాడి ఆ తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మీరు నా వ్యూవర్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు? ఏం ప్లానింగ్ చేస్తున్నారు? మీరు ఏం ప్లానింగ్ చేస్తున్నారు? 7 ఆఫ్ సోర్డ్స్. అది చెప్పాలనుకోవట్లేదు. వాళ్ళు ప్రస్తుతానికైతే ఒక మాస్క్ వేసుకొని మీ దగ్గర అన్ని విషయాలు దాస్తున్నారు. వాళ్ళు ఏదో ప్లానింగ్ చేస్తున్నారు, కానీ ఆ ప్లానింగ్ అనేది మీకు చెప్పాలనుకోవట్లేదు. ప్లస్ అది కాకుండా వీళ్ళకి ఏవైతే పాస్ట్లో కనెక్షన్లు ఉన్నాయో, వీళ్ళు ఎవరితో అయితే ప్లేయర్ లాగా ప్రవర్తించారో, వీళ్ళు మిమ్మల్ని కాకుండా ఎవరెవరితో వీళ్ళు తిరిగారో, అంటే మీతో కనెక్షన్లో ఉండి కూడా వేరే వాళ్ళతో చాలా ప్లేయర్ లాగా ప్రవర్తించారు. అవన్నీ విషయాలు మీతో చెప్తారంట, క్లారిటీ ఇస్తారు మీకు. మరి మీరు ఇన్ని చేశారు, ఇంత చెడ్డ పనులు చేశారు, నా వ్యూవర్ని బాధ పెట్టారు, వాళ్ళని ఏడిపించారు, ఇది మీకు తప్పు అనిపించట్లేదా? ఇది మీకు తప్పు అనిపించట్లేదా? 9 ఆఫ్ సోర్డ్స్. వాళ్ళు చేసిన తప్పుకి చాలా పశ్చాత్తాపడుతున్నారండి. రాత్రి వేళ నిద్ర పట్టట్లేదు, డిప్రెషను, ఏడుపు, బాధ అన్నీ ఉన్నాయి వాళ్ళకి. హార్ట్ బ్రేక్ కూడా కనిపిస్తుంది. కానీ ఈ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు మీ దగ్గర ఏమీ యాక్షన్ తీసుకోలేరంట.
ఇంకా ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది. నేను బాధపడుతున్నాను, సారీ చెప్తున్నాను. నాకు ఈ కనెక్షన్ అనేది ఇంకా ఎండ్ అయిపోయింది. నేను పూర్వంలో నేను ప్రవర్తించిన విధానానికి నేను సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. నాకు ఇంకా పోరాడే శక్తి లేదు. నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు, నాకు ఇవన్నీ తలుచుకొని ఏడుపు వస్తుంది, బాధగా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు ప్రస్తుతానికైతే పూర్తిగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ జాబ్ పైన, వాళ్ళ బిజినెస్ పైనే ఉంది, డబ్బుల సంపాదన పైనే ఉంది. ఇంకా వేరే ఎక్కడా వాళ్ళ దృష్టి లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు ఇవన్నీ చెడ్డ పనులన్నీ మానేసి వాళ్ళు మంచి దారిలో ఉంటానని చెప్తున్నారు. ఓకే, ఒక లాస్ట్ కార్డ్ ఫ్రమ్ యువర్ పర్సన్ నుంచి మా వ్యూవర్కి. ఓకే, వాళ్ళు మీకు బెస్ట్ విషెస్ చెప్తున్నారండి. మీరు హ్యాపీగా వేరెవరినన్నా పెళ్లి చేసుకొని మీరు హ్యాపీగా ఉండండి, మీరు ఇండిపెండెంట్గా ఉండండి, మీకు ఫ్రీడమ్ ఉంది, మీరు అందం ఉంది, హ్యాపీనెస్ ఉంది, మీకు కాన్ఫిడెన్స్ ఉంది, డబ్బులు ఉన్నాయి. మీ ఇండిపెండెన్స్ని మీరు కాపాడుకోండి, మీరు వేరే మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోండి అని చెప్తున్నారు మీ వ్యూవర్. నాకు తెలుసు ఈ రీడింగ్ అనేది ఒక నెగిటివ్ రీడింగు, కానీ ఎప్పుడు పాజిటివే రావు కదండి, ఇది నెగిటివ్ రీడింగు. కానీ నా కార్డ్స్లో ఏమొస్తే ఈరోజు ఎనర్జీస్ అయితే నాకు క్లియర్గా కనెక్ట్ అవ్వాయి. మీ వ్యక్తి అయితే క్లియర్గా నాకు అన్ని మెసేజెస్ చాలా క్లారిటీగా ఉన్నాయి. సరే, ఏంజల్స్ మీకు ఏమి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ఇంత జరిగింది, మా వ్యూవర్స్ ఇంత బాధలో ఉన్నారు, వాళ్ళు ఇంత కాలంగా వెయిట్ చేశారు, మీ గైడెన్స్ ఏంటి? ట్రస్ట్. ఓకే, సో యూనివర్స్ ఇంకా మిమ్మల్ని ట్రస్ట్ చేయమంటున్నారు. ఈ కనెక్షన్లో ఏమన్నా జరిగే అవకాశం ఉంది, మీరు దేవుణ్ణి, యూనివర్స్ని ట్రస్ట్ చేయండి, మీకు ఇంకా మంచి రోజులు అనేవి వస్తాయి, మీరు వెయిట్ చేయండి, ట్రస్ట్ చేయండి అని చెప్తున్నారు ఏంజల్స్. ఓకే, ఇదండి ఇవాళ రీడింగు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రీడింగ్ ఎంతవరకు మీకు రెజనేట్ అయింది అనేది నా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నేను అందరి కామెంట్లు చదువుతాను. ఓకే, రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.